ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కార్కు చుక్కెదురు. సుప్రీంకోర్టులోనూ మాజీ మంత్రి హరీష్ రావు విజయం. విచారణకు సహకరించాలంటూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం. రాధాకిషన్ రావుపై వేసిన ఎస్ఎల్పి కూడా డిస్మిస్. ఆరోపణలకు ఒక ఆధారమైన చూపారా అని ప్రశ్న. రేవంత్ ప్రభుత్వం పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం. నేను అప్పుడే చెప్పినా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండందవ్వి ఎలుక పట్టినట్టు అవుతుంది, వీళ్ళు ఏమీ చేయలేరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పిన. మొత్తానికి కేసే కొచ్చి పారేసింది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు అని ఏకంగా కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా కాదు, సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తారా అని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి మరి పంపింది. ఒక్కొక్కడు అంగిలు లాగులు జింపుకున్నాడండి. మలిగడైతే ఇంతెత్తు దునికిపడేది. నాదే చేసిండు ఫస్ట్, ఇప్పుడు పెద్ద పోటుగాడు అన్నట్టు. మొత్తం దీని చుట్టూ ఒక డ్రామా అల్లిండు. కేసీఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన దాంట్లో ఇదొకటి, ఇలాంటి ప్రాపగాండ ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందల పాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సామాన్యులు కూడా దుమ్మెత్తిపోయడానికి జరిగిన ఒక దుర్మార్గమైన ప్రచారంలో ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం ఒకటి. ఏమైంది మరి? సుప్రీంకోర్టు ఆధారాలు ఎవరెవరి ట్యాప్ చేసినట్టు ఆధారాలు ఎవరెవరి దగ్గర ఉన్నారా బాబు చూపెట్టురు అంటే ఎవ్వరు ఆధారాలు పట్టకపోలే. ఓ డ్రామాలలే, నా వాంగ్మూలం అడిగిండ్లు అని ఓ ఎంపీ వేయండు, నా వాంగ్మూలం అడిగిండు అని ఓ ఎమ్మెల్యే వేయండు, నా వాంగ్మూలం అడిగిండ్లు అని ఓ ఎమ్మెల్సీ వేయండు, ఇంతమంది వేయండు. కానీ ఏమైంది? ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు, పైగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు అని పోలీసు వారి మీద, కాంగ్రెస్ సర్కార్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆఖరికి నార్త్ జోన్ డీజీపీ రాధాకిషన్ రావు గారి మీద వేసిన ఎస్ఎల్పి కూడా డిస్మిస్ చేసి పారేసింది. నార్త్ జోన్ డీసీపీగా ఉండే రాధాకిషన్ రావు, ఆయన దీనికి సూత్రధారి పాత్రధారి అని ఆయన చుట్టూ తిప్పింది. ఆయన మీద కూడా ఆఖరికి డిస్మిస్ అయిపోయింది.